హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండస్ట్రీ హిట్స్. మరి ఈరోజు ఇండస్ట్రీ హిట్స్లో భాగంగా మనము పసివాడి ప్రాణం మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. పసివాడి ప్రాణం అందులోనే మనకి స్టోరీ లైన్ ఉంది. బట్ ఆ స్టోరీ లైన్ని ఇలాగా మనము ఇండస్ట్రీ హిట్స్లో మాట్లాడుకుంటున్నామంటే దాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో మెయిన్గా చెప్పుకోవాలి అంటే చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలండి. ఆయన యాక్టింగ్ ఏ రకంగా చేస్తారన్నది తెలుసు, ఆయన డ్యాన్స్ తెలుసు, ఆయన డ్యాన్స్కి స్పెషల్గా ఫ్యాన్ బేస్ ఉందని తెలుసు. ఇందులో చిరంజీవి గారి లుక్స్ గురించి చెప్పుకోవాలంటే చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తారండి. మనము ఇప్పుడు చూసినా చిరంజీవి గారు ఏంటి ఇంత అందంగా ఉన్నారు, బాబోయ్ అనవసరంగా లేట్గా పుట్టామనిపిస్తుంది. ఎందుకంటే అంతే ఇంకా ఫీల్ చిరంజీవి గారి ఆ ఫేస్కే ఉన్న వాల్యూ, ఆ కళ మనకి మూవీలో ఇలా కొట్టొచ్చినట్టు అయితే కనిపిస్తుంది. సో ఈ మూవీలో మనము ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మెన్షన్ చేసి మరీ మాట్లాడుకోవాలి. ఆ చిన్న బాబుగా క్యారెక్టర్ చేసిన ఆమె, అదేవిధంగా మన విజయశాంతి గారి క్యారెక్టరు, అలాగే విలన్గా చేసిన రఘువరన్ గారి క్యారెక్టర్, ఇలాగ ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మనం చాలా డీటెయిల్డ్గానే మాట్లాడుకోవాలి. అండ్ మనము ఈ సినిమాని జస్ట్ స్టోరీ లైన్ లాగా చెప్పుకుంటే చాలా చిన్న స్టోరీ లైన్లానే అనిపిస్తుంది. ఏంటి ఈ స్టోరీ లైన్తో సినిమా తీసేస్తారా అన్నట్టు అనిపిస్తుంది. బట్ దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది. కరెక్ట్గా ఏ ఎలిమెంట్ ఏ టైంకి ఎక్కడ ఉండాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ని ఎవరు ఇవ్వాలి, ఆ సీన్లో ఎవరు ఉండాలి, ఎవరు చేయాలి, ఇలాగ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని కనుక సినిమా తీస్తే ఈరోజు మనము ఇలాగ మాట్లాడుకుంటాము. అదే పసివాడి ప్రాణం. ఈ మూవీ కూడా చిన్న స్టోరీ లైనే, బట్ చాలా పెద్ద హిట్ అయ్యి చాలా కమర్షియల్ హిట్ అయింది. అండ్ ఈ మూవీలో ఏదైనా ఎలిమెంట్ లేదా అని చెప్పుకోవడానికి ఉండదు. మనకి ఆ బాబుతో వచ్చే సన్నివేశాలు, చిరంజీవి గారు అండ్ ఆ బాబుతో వచ్చే కాంబినేషన్స్ చాలా సెంటిమెంటెడ్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ కొంచెం హత్య జరుగుద్ది కాబట్టి కొంచెం క్రైమ్ ఎలిమెంట్స్ కూడా మనకి ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ మనకి ఇదేంటి సుమలత గారు చనిపోవడం, అదొక ఫ్లాష్ బ్యాక్లో సీన్ ఉంటుంది. అక్కడ మనకి బాధ అనిపిస్తుంది, ఏంటి ఇలా అయింది అన్నట్టు. విజయశాంతి గారితో చేసే రొమాన్స్, వాళ్ళిద్దరి మధ్యన వచ్చే నాటి సీన్స్, లవ్ సీన్స్ అవన్నీ చూసినప్పుడు మనకి కూడా ఆనందం వేస్తుంది. విలన్ని చూసినప్పుడు కోపం వస్తుంది. ఇలాగ మనకి వాట్ నాట్ అన్నట్టు ప్రతి సీన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో పసివాడి ప్రాణంలో ఏవి మంచి సీన్స్, ఏవి బాగా ఉంటాయి, ఈ వేటి గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి, క్లైమాక్స్ సీన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం మెల్లగా మాట్లాడుకుందాం. సో మనము సీన్ వైజ్గా మాట్లాడుకుందామని ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. ఆ మాట ప్రకారమే, ఆ మాట మీద నిలబడి ఈరోజు ఫస్ట్ సీన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. రీసెంట్గానే ఫస్ట్ సీన్ ఎప్పుడు మాట్లాడుకోవాలంటే సో టైం అని చెప్పారండి. సో ఆ టైం ప్రకారమే ఫస్ట్ సీన్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ పసివాడి ప్రాణంలో జనరల్గా మనం హీరో ఇంట్రడక్షన్, ఆ ఇంట్రో సీన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం హై బీజిఎమ్, స్లో మోషన్ వాక్, లేకపోతే సైడ్ నుంచి రివీల్ చేయడం ఆ హీరో ఫేస్, డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇందులో మనకి చిరంజీవి గారి ఇంట్రో సీన్ మనకి ఆల్కహాల్తోనే ఇంట్రో సీన్ ఉంటుందండి. ఆయన ఆల్కహాల్ డ్రింక్ చేస్తూ ఉండడము, ఆ డ్రింక్ చేస్తూనే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ డ్యాన్స్ వేయడము. ఆ డ్యాన్స్ కూడా ఏ పాటకు అనుకున్నారు? సత్యం శివం సుందరం, ఈ పాట చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఈ పాటకి అక్కడ డ్యాన్స్ వేయడం, ఇదంతా కూడా మనకి ఇంట్రడక్షన్ సీన్ అండర్లోకి వస్తుందండి. వన్ ఆఫ్ ది పిల్లర్ అనే చెప్పాలి మూవీకి. అండ్ విలన్స్ ఇలా కూడా ఉండొచ్చా అని ట్రెండ్ సెట్ చేసిన విలన్ క్యారెక్టర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఆయన ఇంట్రో గురించి ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను. ఇందులో పసివాడి ప్రాణంలో విలన్గా యాక్ట్ చేసిన పర్సన్ రఘువరన్ గారు. సో అప్పటి వరకు రఘువరన్ గారు వేరే లాంగ్వేజెస్లో చేశారు. అండ్ మన తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్గా నెగిటివ్ క్యారెక్టర్ చేసింది ఆయన కెరియర్లో ఇదే పసివాడి ప్రాణం అనే చెప్పాలి. ఆ పసివాడి ప్రాణం తర్వాత విలన్ అనగానే మనకు రఘువరన్ గారే గుర్తొచ్చేవారు. అంతలాగా ఆయన నెగిటివ్ రోల్ని అయితే చేశారనే చెప్పాలి. చాలా క్లీన్గా స్పెట్స్ పెట్టుకొని, ఒక కర్ర పట్టుకొని, అంటే ఒక మంచి పాజిటివ్ పర్సన్ లాగా కనిపించే నెగిటివ్ రోల్ చేశారండి. అండ్ మనము అదేంటి నువ్వేంటి నాకు రఘువరన్ అని పేరు పెట్టావు, విలన్ పేరు పెట్టావేంటి అని అంటూ ఉంటారు కూడా. అంటే అంతలాగా విలన్ క్యారెక్టర్కి జస్టిఫై చేసిన పర్సన్ రఘువరన్ గారు.
సో, ఈ మూవీలో ఆయన విలన్‌గా క్యారెక్టర్ చేసి అసలు అందరిని భయపెట్టేశారు. అంటే మనకి అప్పటి వరకు కూడా విలన్స్ అంటే కొంచెం రగ్డ్‌గా పెద్ద పెద్ద మీసాలు అలాగా కత్తులు పట్టుకోవడమా, లేకపోతే ఎక్కువ ఎనక వేరే మెంబర్స్‌ని మెయింటైన్ చేయడమా ఇలాగుండేవి. బట్ ఈ 'పసివాడు ప్రాణం' ఈ మూవీ వరకొచ్చే వరకు చాలా సింగిల్‌గా, నీట్‌గా, కామ్‌గా ఉంటూ చేయాల్సిన పనులన్నీ చేసేస్తూ, మనల్ని టెన్షన్ పెట్టేస్తూ అలాగా ఉండేది. సో, ఆ స్టైలే వేరు ఇంకా. ఆ విలన్ ఆ స్టైలే వేరని చెప్పాలి. మరెవరో కాదండి హీరోయిన్ గారు. అదే మన విజయశాంతి గారు. ఇప్పుడు జనరల్‌గా హీరోయిన్ క్యారెక్టర్ ఇంట్రో ఎలా ఉంటది? హీరో అలా నడుస్తూ ఉంటే, హీరోయిన్ అలా స్లో మోషన్‌లో వస్తూ ఉంటే లైట్‌గా చిన్న పిల్లగాలిలా తగిలి, ఒక స్లో మ్యూజిక్ ఎనక బీజీఎంలాగొచ్చి, చాలా క్యూట్‌గా, లవబుల్‌గా ఉంటాయి కదా సీన్స్. బట్ ఇక్కడ అలా కాదండి. స్టార్టింగ్ ఇంట్రోనే పెద్ద గొడవతో స్టార్ట్ అవుతది హీరోయిన్‌ది. సో, ఒక షాప్‌కి వెళ్ళడము, అక్కడ హీరోయిన్‌కి 'తాజ్‌మహల్' నచ్చి అక్కడ బొమ్మ అది కొనుక్కోవడము. అది మన ఈ చిన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో పగలగొట్టడము. ఇంకా పగలగొట్టిన ఆ క్షణంలో విజయశాంతి గారు ఆ అబ్బాయిని తిడతారండి. జనరల్‌గా మనకి కూడా మన రియల్ లైఫ్‌లో ఏదైనా పిల్లలు చాలాగా మనకి నచ్చని పనులు బాగా రిపీటెడ్‌గా చేస్తే నోటికొచ్చినట్టు చెడామడా తిట్టేస్తూ ఉంటాం కదా! అలాగా విజయశాంతి గారు ఆ అబ్బాయిని తిట్టడం అయితే జరుగుతది. ఇంకా వెంటనే చిరంజీవి గారు రావడము, డబ్బులేమో మొహాన కొట్టి వెళ్ళడము. ఇంకా ఆ తర్వాత ఆ సీన్‌కి కంటిన్యూషనే విజయశాంతి గారు అడ్రెస్ పట్టుకొని చిరంజీవి గారి ఇంటికి రావడము. అక్కడ విజయశాంతి గారు చెప్పే డైలాగ్స్, ఆ డైలాగ్స్ చెప్పే టైంలోనే అక్కడున్న వస్తువులన్నిటిని కూడా తన్నుకొని పడిపోవడము, కంగారుగా మాట్లాడడము, మాట్లాడడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వకపోవడము చిరంజీవి గారికి. త్రూఔట్ ఆ సీన్ అంతా కూడా విజయశాంతి గారి క్యారెక్టర్ బిల్డప్ చేస్తూనే వచ్చారు. అంటే ఈ అమ్మాయి అంటే చాలా ఓపెన్‌గా ఉంటది. ఏదనుకున్నా మనుషులు ఇలాగా మాట్లాడేస్తూ ఉంటది. అంటే ప్యూర్ హార్టెడ్ ఇలాగ మనకి ఆ క్యారెక్టర్‌ని బిల్డ్ చేయడానికి మనకి హీరోయిన్ ఇంట్రో సీన్ అయితే ఆవిడకి చాలా యూజ్ అయిందనే చెప్పాలి. ఇంకా అండ్ ఇక్కడ మనం ఒక పర్టిక్యులర్ సీన్ గురించి చెప్పుకోవాలి. ఎప్పుడైతే విజయశాంతి గారు చిరంజీవి గారిని కలవడానికి వాళ్ళ ఇంటికొస్తారో అప్పుడు ఆ బాబు క్యారెక్టర్ చేసిన అబ్బాయి లోపలికి వెళ్ళి అదేంటి విజయశాంతి వచ్చిందని చిరంజీవి గారికి చెప్పి ఆ చిన్న సీను చాలా క్యూట్‌గా చెప్తాడండి ఆ అబ్బాయి. యాక్షన్ చేస్తూ. అది గూడా చాలా బావుంటది. ఆ విలను ఆ బాబుని ఏ రకంగా అయినా చంపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాగా ఒకసారి ఒక ఇద్దరిని అదే అల్లు రామలింగయ్యని ఇంకొక ఆవిడని ఇలా ఆ బాబు పేరెంట్స్‌గా చిరంజీవి దగ్గరికి పంపించడము. ఆ పేరెంట్స్ ఒరిజినల్ పేరెంట్స్ కాదు అని చెప్పేసి చిరంజీవికి తెలియడము. వాళ్ళను తిట్టి, కొట్టి పంపించేయడము ఇలా జరుగుతూ ఉంటది. అండ్ మధ్య మధ్యలో మనకి విజయశాంతి గారి కాంబినేషన్‌లో ఉన్న సీన్స్ కూడా వస్తూ ఉంటాయి. సేమ్ ఎంటర్‌టైన్ అవుతూనే ఉంటాం. ఆవిడ సీన్ రావడము, మనం నవ్వుకోవడము అన్నట్టే జరుగుతూ ఉంటాయి. సో, వన్ ఫైన్ డే చిరంజీవి ఇంకా బాబుని తీసుకెళ్ళి విజయశాంతి గారి ఇంటికెళ్ళడం జరుగుతది. అక్కడ వాల్ మీద ఈ బాబు మదర్‌ది ఫోటో ఉండడం అయితే ఉంటది. సో, ఆ ఫోటో చూసి బాబు రియాక్ట్ అవ్వడం, ఏదో చెప్పాలని ట్రై చేయడము. బట్ మాటలు డిఫెండమ్ కాబట్టి ఏమి అర్థం కాకపోవడం. ఈ సీన్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతున్న టైంలో ఒకరోజు చిరంజీవి వాళ్ళ ఇంట్లో ఫుల్ ఆల్కహాల్ తాగేసి పడిపోతారు. అంటే ఆల్కహాల్ ఎక్కువయ్యి.